చెరువు మీద అలిగితే ముడ్డెండ పెట్టుకోవాలి. యూరోప్ యూనియన్ పరిస్థితి అదే. ఇప్పుడు వాస్తవంగా యూరోప్ యూనియన్ అంట భారతదేశం మీద ఆంక్షలు పెడుతుందంట, పనిలో పనిగా చైనా మీద కూడా. ఎందుకు అంటే రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనొద్దని చెప్తే కొంటున్నాయి అన్నటువంటి కారణంగా చర్యలు తీసుకుంటాం మీరు తక్షణం ఆపకపోతే అంటూ యూరోప్ యూనియన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వాస్తవంగా రష్యా మీద ఆంక్షలు పెట్టినటువంటి సందర్భంలో అమెరికా, యూరోప్ దేశాలు ఇప్పుడు ఆయిల్ ఎక్కడి నుంచి కొంటున్నాయి? వీళ్ళకి ఏమన్నా ఆకాశం నుంచి ఆయిల్ వచ్చి పడుతుందా, లేకపోతే అకస్మాత్తుగా వాళ్ళ దేశాల్లో ఆయిల్ బావులు ఏమైనా పుట్టుకొచ్చినాయా? వాస్తవంగా చెప్పాలంటే భారత్, చైనా, రష్యా దగ్గర నుండి ఆయిల్ కొంటే మన దగ్గర నుండి వాళ్ళు కొంటున్నారు. ఈ యదవ నాటకాలు వాళ్ళకి తెలుసు. డైరెక్ట్గా కొనడానికి ఈ మొహమాటం వేసి చుట్టూ తిరిగి కొంటున్నారు. కాకపోతే ఆంక్షలు పెడతాం, ఎందుకంటే ఉక్రెయిన్ ఒత్తిడి తెస్తుంది, అంతర్జాతీయ సమాజానికి ఏదో నాటకాలు చెప్పుకోవాలి, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి. మరి అట్లయితే కనుక సెకండ్ సేల్స్ కొంటున్నటువంటి యూరోప్ దేశాల మీద కూడా ఆంక్షలు విధించండి, అమెరికా మీద కూడా ఆంక్షలు విధించాలి, ఈవెన్ బ్రిటన్ మీద ఆంక్షలు విధించాలి, ఫ్రాన్స్ మీద ఆంక్షలు విధించాలి. జరుగుతున్నది ఏంటంటే ముఖ్య ఎక్కడుంది అంటే చుట్టూ తిప్పి చూపెడుతున్నారు. ఆయిల్ని రష్యా దగ్గర నుంచి భారతదేశం కొంటోంది, అట్లాగే చైనా కొంటోంది. మన దగ్గర ఉన్న ప్రైవేట్ ఆయిల్ ఏజెన్సీలు, చైనా దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ఆయిల్ ఏజెన్సీలు ఆ ఆయిల్ని, ఆ షిప్పుల్ని తీసుకెళ్ళి శుద్ధి చేసి తీసుకెళ్ళి మళ్ళీ యూరప్ దేశాలకు అమ్ముతున్నాయి. వాస్తవంగా వెంటనే అవి కొనేసుకుంటున్నాయి యూరప్ దేశాలు. అంటే వాడి దగ్గర మనం 1000 రూపాయలకు కొంటే మన వాళ్ళు వాళ్ళకి 1500లకు అమ్ముతున్నారు, ఒక 500 రూపాయలు ఎక్కువ అవుతుంది అనమాట. బ్యారెల్స్ లెక్కన జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి తంతు ఇది. కాకపోతే ఇప్పుడు ఏంటయ్యా అంటే లాస్ట్ ఇయర్తో చూసుకుంటే రష్యా దగ్గర అత్యధికంగా ఆయిల్ కొనుగోలు చేసినటువంటి దేశాలు నెంబర్ 1, నెంబర్ 2 చైనా, రష్యానే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు దేశాలు మా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి కాబట్టి ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని యూరోప్ యూనియన్ హెచ్చరికలు జారీ చేస్తుంది.